కష్టాలు తొలగించుకోవడానికి చాలా శ్రమలు పడుతున్నాం. లౌకిక పరిహారాలు చేస్తున్నాం. ఆస్తికులు వైదిక ప్రయోగాలతో లాభం పొందటానికి యత్నిస్తున్నారు. ఆపదలోనున్నప్పుడు నాస్తికుడు కూడా రహస్యంగానైనా ఆస్తిక పరిహారాలకై యత్నిస్తున్నాడు. కానీ ఈశ్వర భక్తి చిత్తశుద్ధితో అలవరుచుకున్నవాడు ఏ పరిహారాలు లేకుండానే అన్ని ప్రయోజనాలను పొందుతాడు. పెద్ద మానును ఇటు అటు లాగాలంటే దానికి ఏనుగును కట్టి లాగించాలి. అదే మాను మహాప్రవాహంలో ఒకప్పుడు తేలికగా కొట్టుకుపోతుంది. అలాగే పరమేశ్వర భక్తి ప్రవాహంలో మనలో పెళ్ళుబుకుతూ ఉంటే మహా కష్టాలనే ఈ దుంగలు తేలి వాటంతట అవే కొట్టుకుపోతాయి. ఏ నేరం చేయని పాపరహితుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అతని ముఖంలో ధైర్యం ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. రామనామాన్ని తారక మంత్రం అంటారు. తారకం అంటే పాపాలను అధిగమించి ముందుకు సాగడం. మీరు దాన ధర్మాలు చేస్తే ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా చేయండి. ఫలితాలను ఇవ్వడం దేవుని పని. మీరు ఔషధం కొని తీసుకోకపోతే దాని ప్రభావం తగ్గుతుంది. అదేవిధంగా ఒక మంత్రాన్ని జపించకపోతే దాని శక్తి తగ్గిపోతుంది. మీ సొంత బాధలు గురించి ఎక్కువగా ఆలోచించకండి. మీ వల్ల ప్రపంచం ఏదో ఒక విధంగా ప్రయోజనం పొందేలా మీరు కృషి చేయడానికి ప్రయత్నించండి. మొదట మనిషి జంతువు నుండి మానవుడిగా పరిణామం చెందాడు. ఇప్పుడు అది మారి భగవంతుని స్థాయికి ఎదగాలి. భగవంతునికి అన్నీ తెలిసిన వాడని, సర్వాంతర్యామి అని, మరియు మనం చేసే చర్యలకు ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడని మనకు భయం ఉండాలి. ఆ ఆలోచనే మనం ధర్మ మార్గంలో నడవడానికి సహాయపడుతుంది. జగద్గురు కంచి కామకోటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ఆజ్ఞ. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.